మళ్లీ ఎన్నికల నగారా మోగబోతోంది. కొత్త ఎన్నికల కమిషనర్ రాబోతుండటంతో స్థానిక సంస్థల ఎన్నికలకు రోడ్ క్లియర్ అయింది. ఎలక్షన్ కి సంబంధించి ప్రభుత్వం దాదాపు అన్ని ఏర్పాట్లు చేసింది. మరి లోకల్ ఫైట్ మొదలయ్యేదెప్పుడు? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? ఎన్నికల కమిషనర్ రేసులో వినిపిస్తున్న పేర్లేంటి? స్థానిక సంస్థల ఎన్నికలకు రోడ్ క్లియర్. ఇంకొద్ది రోజుల్లో ఏపీకి కొత్త ఎన్నికల కమిషనర్. స్థానిక ఎన్నికలకు సర్కార్ సర్వం సిద్ధం. ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశముంది? ఎన్నికల కమిషనర్ రేసులో ఉంది ఎవరు? ఏపీలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఖాళీగా ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై తుది నిర్ణయం తీసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో కొద్ది రోజుల్లోనే స్థానిక ఎన్నికలకు రోడ్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారు. పంచాయతీ పాలక వర్గాలకు ఈ నెల 2వ తేదీతోనే గడువు తీరిపోయింది. మున్సిపాలిటీలు, జడ్పీ, మండల పరిషత్ పాలక వర్గాలకు త్వరలో గడువు తీరిపోనుందని చెబుతున్నారు. దీంతో ఎన్నికల కమిషనర్ పదవిని భర్తీ చేసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన నీలం సాహ్ని పదవీ కాలం గత నెలతో పూర్తయింది. దీంతో ఆమె స్థానంలో కొత్త వారిని నియమించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి సంకేతాలు రావడంతో దీనికోసం ఎన్నికల సంఘం కూడా రెడీగా కనిపిస్తోంది. 175 నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు సేకరించి మున్సిపల్, పంచాయతీల వారీగా జాబితా సిద్ధం చేయబోతున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు వేర్వేరుగా లేఖలు రాసింది. రాష్ట్ర ప్రణాళిక చేపట్టిన బీసీ జనాభా లెక్కింపు చివరి దశకు చేరింది. ఇప్పటి వరకు 99.44% వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరో 10 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ఖరారుకు ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నియమించింది. వెనుకబడిన కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై కమిషన్ నివేదిక సమర్పించిన తరువాత ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశముంది. రాష్ట్రంలోని మున్సిపల్, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన ఎన్నికల సంఘం మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చింది. ఇక ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయడం, బీసీ జనాభా లెక్కింపు పూర్తి చేయడమే ఆలస్యం. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలన్న ప్రణాళికతో ఎన్నికల సంఘం ఉంది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీలకు, అదే సంవత్సరం మార్చిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. దీంతో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు ఇప్పటికే బాధ్యతలు తీసుకున్నారు. ఇకటు నీలం సాహ్ని పదవీ కాలం పూర్తవడంతో కొత్త ఎలక్షన్ కమిషనర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పలువురి పేర్లు పరిశీలిస్తోంది. రిటైర్డ్ చీఫ్ సెక్రటరీలు నీరబ్ కుమార్ ప్రసాద్, విజయానంద్ తో పాటు సీనియర్ ఐఏఎస్ ఆర్పీ సింగ్ పేర్లు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.